హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను సాగర్, మీరు చూస్తున్నారు సాగర్ క్రియేషన్స్ తెలుగు. సో గైస్, ఈరోజు మన వీడియో ఏంటంటే మన మొబైల్లో ఒక పర్ఫెక్ట్ ఐడి సాంగ్ అనేది ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో చాలా ఈజీగా, అంటే మీరు ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. విత్ ఇన్ 5 minutesలో ఒక సాంగ్ అనేది మీరు ఈ ఐడికి అయితే చాలా ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. మీరు చాలా రకాల యాప్స్లో ఐడి సాంగ్స్ అయితే కన్వర్ట్ చేస్తూనే ఉంటారు. సో నన్ను అడిగితే ఆ యాప్స్లో అంత క్వాలిటీగా రాదని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించబోయే యాప్లో మీరు క్వాలిటీగా అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో చాలా క్లారిటీగా, సో పర్ఫెక్ట్ మీకు నచ్చిన విధంగా కస్టమైజేషన్ చేసుకోవచ్చు. సో అంత ఈజీగా ఉంటుంది. సో చాలా ఈజీగా చేసుకోవచ్చు. అంతకంటే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ అనేది 500 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉంది ఫ్రెండ్స్. సో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో అప్పుడు మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మేము స్వామి టెక్ ఇన్ తెలుగు అనే యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం. సో నచ్చితే చెక్ చేసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఒకటి, మన ఛానల్లో ఎస్టర్డే టెక్ న్యూస్ సంబంధించి వీడియో అయితే రావాల్సి ఉంది. అది టెక్నికల్ ఇష్యూ వల్ల అది వీడియో రాలేకపోయింది ఫ్రెండ్స్. మనం దాన్ని నెక్స్ట్ సాటర్డే నుంచి కంటిన్యూ అయితే చేద్దాం. అండ్ అలాగే ఎఫ్ఏక్యూ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికి మీరు అనుకుంటేనే అవుతుంది ఫ్రెండ్స్. ఎఫ్ఏక్యూ అంటే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అబౌట్ క్యూఎన్ఏ లాగా. మీరు అడిగే క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఇస్తూ ఎవ్రీ సండే చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు కామెంట్ సెక్షన్లో ఏమైనా డౌట్స్ అనేది ఈ వీడియో కనుక పోస్ట్ చేస్తే నేను దాన్ని చేసే ప్రయత్నం అయితే చేస్తాను వీడియోను. అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే, టెక్ న్యూస్ అనేది మీకు ఇంట్రెస్ట్ ఉందో లేదో కూడా చెప్పండి. దాన్ని కంటిన్యూ చేయాలో కూడా చెప్పండి ఫ్రెండ్స్. కంటిన్యూ చేయమంటేనే నేను ఆ వీడియోస్ అనేది కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే మీకు యూస్ఫుల్ ఉంటేనే కదా నేను వీడియో చేస్తాను. యూస్ఫుల్ లేదంటే నేను దాన్ని కూడా ఆపేస్తాను. మీరు అద్దంటే కూడా. ఓకే, మనం వీడియోలోకి అయితే వెళ్దాం. సో ముందు మీరు దీనికైతే ఒక యాప్ కావాల్సి ఉంటుంది. సో దాని పేరే ఆడియో ల్యాబ్. సో మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే 8D సాంగ్ చేయాలంటే మీరు దాన్ని పర్చేస్ చేయాలి ఉంటుంది. సో పర్చేస్ చేస్తేనే మీరు 8D సాంగ్ అయితే పర్ఫెక్ట్గా అయితే క్రియేట్ చేసుకోగలరు. అండ్ చాలానే యాప్స్ ఉన్నాయి, వాటిలో అంత క్లారిటీగా అయితే రావట్లేదు. నేను ట్రై చేశాను. సో దాని తర్వాత నేను ఆడియో ల్యాబ్ అనేది తీసుకోవడం జరిగింది. సో నేను ముందు ఆడియో ల్యాబ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఆడియో ల్యాబ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ప్లే స్టోర్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే దీని ఏపీకే ఫైల్ ఒకవేళ కావాలంటే కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకే, సో ముందు మీరు వాయిస్ చేంజర్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ వాయిస్ చేంజర్లోకి వెళ్ళి మీరు ఏదైతే ఏఐడి చేయాలనుకుంటున్నారో ఆ ఆడియోని అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను ఒక నో కాపీరైట్ సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో అది ప్రిపేరింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో తర్వాత మీరు లెఫ్ట్కి అయితే స్వైప్ చేయండి. రైట్కి స్వైప్ చేస్తే మనకు అది యాక్సెసిబుల్ లేదనమాట. సో టాక్ బ్యాక్ ఇష్యూస్ కూడా ఉన్నాయి దీనిలో. ఓకే, సో ఇక్కడ మనకు చాలా రకాల ఎఫెక్ట్స్ అనేది ఉంటాయి. సో మీరు ఆ ఎఫెక్ట్స్ని ఏం పట్టించుకోకుండా డైరెక్ట్ మళ్ళీ రైట్కి అయితే స్వైప్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను స్వైప్ అయితే చేస్తున్నాను. ఇక్కడ కస్టమ్ అనే ఒక ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్. సో దీనిలోకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. సో దీనిలోకి వెళ్ళిన తర్వాత సో స్పీడ్, సో ఇక్కడ మీరు స్పీడ్ నేను 50%లోనే ఉంచుతాను. ఒకవేళ మీరు సాంగ్ స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. ఇక్కడ ఎకో అని ఉంది కదా ఫ్రెండ్స్. సో దీన్ని మొత్తం మీరు అయితే 0 చేసేయండి ఫ్రెండ్స్. సో ఇది ఎక్కువ ఉండకూడదు 8D సాంగ్కి. సో రివర్బ్ అని ఉంది ఫ్రెండ్స్. సో దీన్ని 55% అట్లా పెట్టుకోండి, బాగా వస్తుంది ఆడియో అనేది. అండ్ మెయిన్గా మీరు తగ్గించాల్సింది ఏంటంటే ఫ్లేంజర్ అని ఒక ఎఫెక్ట్ ఉంది ఫ్రెండ్స్. సో దీన్ని అయితే మీరు కంప్లీట్గా తగ్గించేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్యాన్సల్ ఓకే అని అడుగుతుంది. ఓకే ఇచ్చేసేయండి.
సో మనకు ఆడియో అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సో అంతా రెడీ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ సేవ్ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మళ్ళీ క్రియేట్ మీద క్లిక్ చేయండి. మనకు ఆడియో అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇలా కొంచెం కస్టమైజేషన్ అయితే చేసుకోవాలి సాంగ్ను. ఇలా కస్టమైజేషన్ చేసుకుంటేనే మనకు ఆ ఆడియో అనేది కొంచెం క్లారిటీగా వస్తుంది. సో ఇక్కడ మనకు సాంగ్ కూడా రెడీ అయిపోయింది. సో మీరు మొత్తం ఇందులోకి వెళ్ళి బ్యాక్ వచ్చేసేయండి. సో ఇక్కడ వాయిస్ చేంజర్ అయిపోయింది. సో దానికి తర్వాత మీరు ఐడి ఆడియో అని ఉంటుంది ఫ్రెండ్స్. సో దాంట్లోకి వెళ్ళండి. సో ఇక్కడ 8D ఆడియో ఉంది ఫ్రెండ్స్. సో దీనిలోకి వెళ్ళండి. సో ఇందాక చేసింది మనకి ఇక్కడికి వస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు ఆడియో సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్గా అది ఆడియో 8D మ్యూజిక్లోకి అయితే కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ప్లే చేసి చూపిస్తాను. సో మీరు హెడ్సెట్ యూజ్ చేస్తే కనుక క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ హెడ్సెట్ యూజ్ చేసి ఈ సాంగ్ అంటే ఇలా 8D సాంగ్ క్రియేట్ చేసుకుంటే మీకు క్లారిటీగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ప్రస్తుతం నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను, హెడ్సెట్ అయితే యూజ్ చేయట్లేదు. అందుకనే మీకు నార్మల్గా ఇలా వినిపిస్తుంది. అదే మీరు హెడ్సెట్ యూజ్ చేసి మీరు కనుక సాంగ్ 8D చేసుకున్నట్టు కనుక అయితే బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ కూడా ఉన్నాయి, అవి చూద్దాం ఏంటనేది. డ్యూరేషన్ అంటే ఎంత డ్యూరేషన్కి ఒకసారి సాంగ్ అనేది లెఫ్ట్ టు రైట్ మూవ్ అవ్వాలనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతం డిఫాల్ట్ 8 సెకండ్స్ ఉంది. ఇక్కడ దీన్ని పెంచిన కొద్ది ఇక్కడ మనకి ఇక్కడ 12 సెకండ్స్కి ఒకసారి లెఫ్ట్ టు రైట్ మూవ్ అవుతుంది. ఇక్కడ నేను తగ్గిస్తున్నాను. సో టోటల్ 3 లాస్ట్ 3 ఉంది. 1 సెకండ్కి ఒకసారి మూవ్ అయ్యేటట్టు ఇక్కడ నేను ప్లే చేసి చూపిస్తాను చూడండి. 1 సెకండ్కి ఒకసారి ఎట్లా మూవ్ అవుతుంది అనేది. సో ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. హెడ్సెట్ కనుక యూజ్ చేస్తే మీకు క్లారిటీగా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఆడియో అనేది ఎలా ఉంటుందని. సో ప్రస్తుతం నేను ఇక్కడ 30% అయితే పెట్టుకున్నాను. డిఫాల్ట్గా 27 ఇస్తున్నారు. సో 27 పెట్టుకుంటేనే బాగా వస్తుంది. అండ్ ఇంకొక ఆప్షన్ చూద్దాం. సో ఇక్కడ ఇది వాల్యూమ్ కూడా ఉంది. సో దీని మీద 100 వరకు పెట్టుకుంటాను అనుకున్నా కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే 50 పెట్టుకుంటేనే కొంచెం క్లారిటీగా వస్తుంది ఆడియో అనేది. ఇక్కడ ఎలివేషన్ అని ఉంది కదా ఫ్రెండ్స్. సో ఇది 50% ఉంచండి ఫ్రెండ్స్. సో ఇది ఎందుకంటే లెంత్ మనకు ఆడియో లెఫ్ట్ రైట్ మూవ్ అవుతున్నప్పుడు టోటల్ లెంత్ అనేది కొంచెం తగ్గుతూ వస్తుంది అనమాట. సో దీన్ని పెంచినప్పుడు తగ్గుతూ వస్తుంది. సో 50% ఉంటే ఖచ్చితంగా క్లారిటీగా 8D సాంగ్ అనేది 8D లాగా క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్. సో మీరు ఈ ఆప్షన్ ఈ ఆప్షన్స్ సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేసి ఆటోమేటిక్గా ఆడియో అనేది సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.